సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు 5 ఏళ్ల పాటు పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు దిగిన ప్రభుత్వం పదవీ విరమణ చేసే రోజు పోస్టింగ్ ఇవ్వడం వెనుక పెద్ద కథే జరిగింది. ప్రభుత్వం ఏదో ఉదారంగా హైకోర్టు ఆదేశించిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిందని అందరూ భ్రమపడితే మీరు పప్పులో కాలేసినట్లే. ఏబీ వెంకటేశ్వరరావు పోస్టింగ్ వెనుక ఢిల్లీ నుంచి ఉత్తర్వులు సీఎస్ ను వెంటాడాయి. అంతేకాదు ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో ఆగమేఘాలపై సస్పెన్షన్ ఎత్తివేయడమే కాకుండా ఆ వెంటనే పోస్టింగ్ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై చివరి రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఆయనను రెండోసారి సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై పలు ఆరోపణలు చేసిన ప్రభుత్వ చర్యలను క్యాట్ కొట్టివేసింది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని, జీతభత్యాలు చెల్లించాలని ఆదేశించింది. అయితే దీనిపై అప్పీల్కు వెళ్లిన ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావు శుక్రవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా గురువారం ఉదయం ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం అప్పీల్పై హైకోర్టు క్యాట్ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కూడా సూచించింది. అయినప్పటికీ ప్రభుత్వంలో కదలిక రాలేదు. పైగా చీఫ్ సెక్రటరీని కలిసి తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరేందుకు వెళ్లిన ఏబీ వెంకటేశ్వరరావుకు సీఎస్ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఇదే సమయంలో హైకోర్టు తనకిచ్చిన ఉత్తర్వులను ఏబీ వెంకటేశ్వరరావు కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపడంతో పాటు రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి పంపించారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం 5 సంవత్సరాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగడంతో పాటు ఆయన్ని వేధించిన తీరును కొంతమంది సీనియర్ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో క్యాట్ ఉత్తర్వులిస్తే సీఎస్ తమకు పంపించకుండా సీఎంకు పంపిన విషయాన్ని ఎన్నికల కమిషన్ గుర్తించింది. చివరకు హైకోర్టు తీర్పిచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టడంపై కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ అధ్యయనం చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెందిన దక్షిణాది రాష్ట్రాల వ్యవహారాలు చూసే ఓ సీనియర్ కమిషనర్ గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేసినట్లు సమాచారం. ఏబీ వెంకటేశ్వరరావుపై క్యాట్ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ఆయనిచ్చిన విజ్ఞాపన పత్రాలు తమ వద్దకొచ్చాయని, ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి మౌఖిక ఆదేశాలు కావడంతో చీఫ్ సెక్రటరీ శుక్రవారం ఉదయం కొద్దిసేపు మీనమేషాలు లెక్కించారు. గత్యంతరం లేక ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేసి వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. ఈ విషయం వైసీపీ నేతలు తెలుసుకునేలోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. అయితే వైసీపీ నేతలు ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేసే రోజు కూడా పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ హుకుం జారీ చేయడంతో సీఎస్ ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు.